అన్న ఎట్లా చూస్తారు? భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ప్రభుత్వం విఫలమైపోయిందా? ఏం చెప్తారు? ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విప్లవమైంది కాబట్టి 42% అడ్డం పెట్టుకొని డెడికేషన్ కమిషన్ స్థానిక సంస్థల్లో 3,000 కోట్ల డబ్బు అవసరమా? 3 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవం సమస్య, ఇది బీసీల ఆత్మగౌరవ సమస్య. 131 కులాల ఆత్మగౌరవం చెప్పేసే విధంగా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి గారు, మీరు కొడంగల్ ఒక్క సీట్ అయినా గెలుస్తారా? మీ కాంగ్రెస్ నువ్వు వచ్చి క్యాన్సింగ్ తెలుస్తుంది మా ఆత్మగౌరవం ఏందో. ఏదో నువ్వు నాటకాలు ఆడుకుంటావు. మహేష్ కుమార్ గౌడ్ బీసీ అధ్యక్షుని అడ్డం పెట్టి బీసీ పెద్ద బిడ్డ ఎవరంటే ముఖ్యమంత్రి అంట. మీరు కామన్ డిక్లరేషన్ తెలియదా నువ్వు పెద్ద బిడ్డవని? పక్కన సిద్ధరామయ్యతో చెప్పించినావు, పక్క ముఖ్యమంత్రి కర్ణాటకతో. ఏది ఈ రాష్ట్రం ఎవరు చెప్పలేదు, పక్క రాష్ట్రం అని చెప్పదు అన్నట్టు ఉంది కథ అంతా. అందుకే నీ ఇల్లు ముట్టడి చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారు 42% ఇచ్చినాక నేను స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేదు, నా జెడ్పీటీసీ లేదు. నువ్వు దమ్ముంటే రెఫరెండంకి రా, రేపు పిలిపి నీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం పెట్టు. రేపు 3 కోట్ల మంది ప్రజలు ఓటేస్తారో లేదు చూద్దాం. నువ్వు గవర్నర్ సాక్షిగా పెట్టి రెఫరెండం పెట్టు. 24 గంటలు నువ్వు రెఫరెండం పెడితే ఆఖరికి పత్రికా విలేకరులు కూడా బీసీలో ఓటేస్తారు నీకు వ్యతిరేకంగా. అది మర్చిపోద్దు. నీ యాజమాన్యాన్ని కంట్రోల్ చేయొచ్చు కానీ మా బీసీ జర్నలిస్టులను నువ్వు కంట్రోల్ చేయలేవు బిడ్డ. ఎందుకంటే మాకున్న ఓటే ఆయుధం. ఆ ఓటుతో నేను రాజ్యాధికారం చేస్తాం. నువ్వు ముందే చెప్తున్నాం, నీకు చిత్తశుద్ధి ఉంటే 42% ఇచ్చే ఎలక్షన్లకు నువ్వు అంటావు కదా కొండారెడ్డిపల్లి, నువ్వు వచ్చింది మా ఊరు ఎంపీటీసీకి జడ్పీటీసీకి వచ్చిన మిడ్జిల్కి. ఆ ఊరు బిడ్డగా చెప్తున్నా నేను. నీవో మేమో తెలుసుకుంటాం ఆత్మగౌరవం కోసం. కొడంగల్ సీటు గెలుస్తావా? రేపు వచ్చి క్యాన్సింగ్ సర్పంచ్లో నీ పెట్టు చూద్దాం. నీకు చేతనైతే నీ అధికారం అడ్డం పెట్టి ఎన్నో చేయొచ్చు కానీ మా ఓటు ఒక్కటి కూడా తీసుకోవు. ఒక్క ఓటు కూడా నీకు మద్దతుగా ఇయ్యరు బీసీలు.